కొన్ని బ్రెస్ట్‌లో అప్పుడప్పుడు గడ్డలు లాంటివి వస్తూ ఉంటాయి. సో, మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకునేటప్పుడు ఆహ్, చాలా మటుకు కనపడదు. కానీ కొంచెం సైజు పెరిగే కొద్దికల్లా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు ఆ గడ్డలనేవి మనకు అవుపడుతూ ఉంటాయి. అంటే తెలుస్తూ ఉంటాయి. ఆ తెలవడంతోటే ఏందంటే అందరూ హైరాణ పడి నాకు క్యాన్సర్ వచ్చేసిందని చెప్పి భయపడుతూ ఉంటారు. సో, క్యాన్సర్ కాని గడ్డలు కూడా చాలా ఉంటాయి. అవి ఏంటనేది తెలుసుకుందాం. సో, ఈ క్యాన్సర్ కాని గడ్డల్లో చూసుకుంటే గనక ముఖ్యంగా వచ్చేది యంగ్ అడల్ట్ ఏజ్ గ్రూప్‌లో వచ్చే గడ్డల్ని మనము ఫైబ్రో అడినోమా అంటాం. ఈ ఫైబ్రో అడినోమా అంటే జస్ట్ లైక్ కొవ్వు గడ్డలు అన్నట్టు. సో, యూజువల్‌గా మనం చూసుకుంటే బ్రెస్ట్ ఈ రకంగా ఉంటుంది కదా! దీని కింద భాగంలో చూసుకుంటే ఈ రకంగా ఫ్యాట్ ఉంటుంది. దీని కింద మజిల్ ఉంటుందన్నట్టు. సో, ఈ కొవ్వు ఏదైతే ఉందో ఈ ఫ్యాట్ కంటెంట్ దగ్గర ఉన్నప్పుడే మనకు చిన్న చిన్న గడ్డలనేవి ఫార్మ్ అయితూ ఉంటాయి. సో, యూజువల్‌గా మనము ఈ నిప్పుల నుంచి పైకి తీసుకుంటే 12:00 అని, 6:00 అని, 3:00 అని, 9:00 అని మనం క్లాక్ వైస్‌గా డివైడ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో, గడ్డలు యూజువల్‌గా ఎక్కడ వస్తుంది? అంటే 2:00లో ఉందా? 3:00 ఉందా? అని దాన్ని బట్టి మనము డిసైడ్ చేసుకుంటాం అన్నట్టు. సో, గడ్డలు ఏ పొజిషన్‌లో ఉన్నాయనేది. సో, ఈ గడ్డలు గనక మీరు బాగా గమనిస్తే గనక మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటుంటే అవి ముట్టుకుంటే స్లిప్ అయితూ ఉంటాయి అన్నట్టు. సో, అక్కడిక్కడ రన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే స్లిప్ అయిపోతూ ఉంటుంది. స్లిప్ అవ్వడం వల్ల ఏందంటే అది మన చేయికి దొరకదు ఓసారి. గట్టిగా చేయితో పట్టుకోనికే ప్రయత్నం చేసినా స్లిప్ అయితూ ఉంటుందన్నట్టు. సో, అది చూస్తే సాఫ్ట్‌గా ఉంటుంది. హార్డ్‌గా ఏముండవు. అండ్ స్కిన్ కూడా పించబుల్ ఉంటుంది. అంటే స్కిన్ కూడా మనం పీకగలిగేటట్టుగా ఉంటుంది. అవి లోపల కొవ్వుతో పాటు ఉంటాయి అన్నట్టు. సో, ఇట్లాంటి వాటిని ఫైబ్రో అడినోమాస్ అంటారు.